చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అస్త్రాన్ని అస్త్రమే ఛేదిస్తుంది. అందుకే ఇప్పుడు అస్త్రాల తయారీలో భారత్ దేశీయంగా తయారైనటువంటి, దేశీయంగా డెవలప్ చేసినటువంటి కంపెనీలపైనే ఆధారపడుతుంది. ఈ 2 ఏళ్లలో భారతదేశం డిఫెన్స్ దిగుమతుల విలువ 11% నుంచి 4%కి పడిపోయింది. దీనికి ప్రధానమైన కారణం దేశంలో అంతర్గతంగా డెవలప్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీని, డిఫెన్స్ ఫోర్సెస్ని ముంచెత్తుతున్నాయి. అలాంటి కేటగిరీలోనే నాగాస్త్ర 1 రంగప్రవేశం చేసింది. ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేసి సర్టిఫై చేసిన తర్వాత ఆర్డర్ కూడా ఇచ్చారు. 480 నాగాస్త్ర మిసైల్స్ని, వీటికి సంబంధించినటువంటి డ్రోన్స్ని ఇప్పటికే సప్లై చేసినట్టుగా సమాచారం వస్తుంది. అసలు ఏంటి నాగాస్త్ర? గతంలో నాగా అని చెప్పని యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ని DRDO డెవలప్ చేసింది. కానీ ఈ నాగాస్త్ర కథ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగాస్త్రకి ఒక సక్సెస్ స్టోరీ ఉంది. ఈ సక్సెస్ స్టోరీని ఒక్కసారి తెలుసుకుంటే కనుక 450 నాగాస్త్ర 1R మెటీరియల్ని 2024లోనే ఈ డ్రోన్స్ని సప్లై చేసింది ఈ కంపెనీ, తయారు చేస్తున్నటువంటి కంపెనీ. ఇది వాస్తవానికి ఒక సూసైడ్ డ్రోన్. మనం హారోప్ డ్రోన్స్ గురించి విన్నాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని అనేక టార్గెట్స్ని ధ్వంసం చేసింది హారోప్ డ్రోన్స్. ఇవి ఇజ్రాయలీ టెక్నాలజీ, ఇజ్రాయెల్ డెవలప్ చేసినటువంటి వ్యవస్థలు. అదే తరహాలో భారతదేశంలో ఈ డెవలప్మెంట్ సోలార్ గ్రూప్ చేస్తుంది. సోలార్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇది. ఈ డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించి గత 4-5 ఏళ్లలో మన దేశంలో మేక్ ఇన్ ఇండియా స్పిరిట్తో అనేక సంస్థలు ఆవిర్భవించాయి. అలాంటి సంస్థ ఈ సోలార్ గ్రూప్ కూడా. వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు, ముఖ్యంగా వెపన్స్ డెవలప్మెంట్ విషయంలో అనుసరించినటువంటి పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి క్లయింట్స్ని తీసుకొచ్చాయి. అన్ని చోట్ల కూడా ఈ దాదాపుగా ఈ సంస్థకు సంబంధించినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ వీటికి కనుక చూస్తే ప్రపంచంలోనే ఇదొక టాప్ కంపెనీస్లోకి ఎదిగేటువంటి అవకాశం ఉన్న సంస్థగా కనిపిస్తుంది. సో ఈ సోలార్స్ సంస్థ చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇందులో చూస్తే కనుక కీలకమైనటువంటి నాగాస్త్ర 1 చాలా ముఖ్యమైనటువంటిది. ఈ UAS అంటే అన్మాన్డ్ వెహికల్స్, అలానే యామ్యునిషన్స్, హై ఎనర్జీ మెటీరియల్స్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో నాగాస్త్ర 1, లైటర్ మ్యూటిషన్ 1 అని చెప్పని అంటున్నారు. అలాగే నాగాస్త్ర 2 కూడా డెవలప్మెంట్లో ఉంది. రుద్రాస్త్ర అనేది ఒక హెక్స్కాప్టర్, అంటే 6 కోణాల్లో తిరిగేటువంటి డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అలానే VTOL పేలోడ్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్ను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ సంస్థకి ఈ రంగంలో ప్రముఖమైనటువంటి స్థానం, ప్రముఖమైనటువంటి ఇమేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఈ సంస్థ తయారు చేసినటువంటి నాగాస్త్ర 1Rని సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేసింది. అలానే ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి మనం చూస్తే కనుక హారోప్ డ్రోన్స్కి ఏమాత్రం తీసుకున్నటువంటి డ్రోన్స్గా ఇవి కనిపిస్తాయి. దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే లైట్ వెయిట్ వెహికల్. ఇది 10 కిలోలు మాత్రమే బరువు ఉంటుంది. 1 కిలో పేలోడ్ని తీసుకెళ్లేటువంటి వెసులుబాటు ఉంటుంది. వన్స్ టార్గెట్ని డిటెక్ట్ చేస్తే దాన్ని ధ్వంసం చేస్తే సూసైడ్ డ్రోన్ కాబట్టి ఆ లక్ష్యంలోకి గుచ్చుకుపోయి, చొచ్చుకుపోయి అక్కడ విధ్వంసం సృష్టించడమే ఈ నాగాస్త్రకు ఉన్నటువంటి ప్రత్యేకత. అలానే ఒకవేళ టార్గెట్ కనుక అక్కడ స్కాన్ కాకపోయినా, ట్రాక్ కాకపోయినా, ఈ ట్రేసెస్ ఏవి కనబడకపోతే కనుక మళ్ళీ రిటర్న్ వచ్చి ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సూసైడ్ డ్రోన్ అంటే ఆటోమేటిక్గా వన్స్ ప్రయోగిస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా టార్గెట్ని రీచ్ అయ్యి ధ్వంసం చేయడమే టార్గెట్ అని చెప్పి మనం భావిస్తాం. కానీ ఈ సూసైడ్ డ్రోన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే టార్గెట్ కనుక కనెక్ట్ కాకపోతే, డిటెక్ట్ కాకపోతే మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడి నుంచి అయితే ప్రయోగించారో అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి వెసులుబాటు ఉంటుంది. అందుకనే దీనికి విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. హారోప్ లాంటి వాటితో పోల్చుకున్నప్పుడు కాస్ట్ వైజ్గా కూడా ఇండియన్ టెక్నాలజీ కాబట్టి కొంత తక్కువ రేట్లో తయారయ్యేటువంటి వ్యవస్థలు ఇవి. సక్సెస్ఫుల్ ప్రయోగాలు అయిన తర్వాత భారతదేశం 450 డ్రోన్స్ని ఆర్డర్ చేసింది. అవి ఆల్రెడీ డెలివరీ అయిపోయినాయి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో వీటికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసేటువంటి ప్రయత్నాలు, అంటే ఎక్కడెక్కడ వీటిని మోహరించాలి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచాలనే దానిపైన కసరత్తు జరుగుతుంది. సో ఈ నాగాస్త్ర 1కు ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అయితే ఈ సంస్థ చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అస్త్రాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంస్థకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్లో నెక్స్ట్ లెవెల్, ఇది ఒక IPO కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది. కంపెనీ స్థాపించినటువంటి అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ని దక్కించుకుంది. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీలో ఒక విజయ పతాకగా మారబోతోంది ఈ సోలార్ గ్రూప్. ఈ సోలార్ గ్రూప్ సంబంధించినటువంటి అస్త్రాలు ఇక్కడ ఒకసారి మనం చూస్తే, డ్రివెన్ బై అవర్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ మోర్ అండ్ డూ బెటర్, వి వర్క్ అవర్ వే టు ఫేస్ ఛాలెంజెస్ హెడ్ ఆన్.
అని చెప్పని వీళ్ళ క్యాప్షన్స్ రాశారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి విజన్ మిషన్ చూస్తే కనుక టు ప్రొవైడ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రైవేట్ సెక్టార్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత విశేషంగా మారిపోతుంది. సో ఇది ఫస్ట్ ఇండియన్ కంపెనీ, ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కంపెనీ, సక్సెస్ఫుల్ స్టాటిక్ టెస్ట్, అలానే ఫస్ట్ బై ప్రైవేట్ ఇండస్ట్రీ, అన్ని రకాలుగా కూడా ఇది డిఫెన్స్ సెక్టార్లో మొదట వేసినటువంటి అడుగుగా క్లెయిమ్ చేసుకుంటుంది. ఫస్ట్ బై ప్రైవేట్ ఇండస్ట్రీ, అలానే ఏ మూమెంట్ ఆఫ్ జర్నీ. ఒకసారి చూస్తే కనుక 2024-25లో మార్కెట్ క్యాపిటల్కి సంబంధించి 1,00,000 కోట్లకి రీచ్ అయినటువంటి సంస్థ ఇది. హైయెస్ట్ ఎవర్ ఆర్డర్ పినాకర్ రాకెట్స్ వాల్యూడ్ ఎట్ 6,000 crores, 6,000+ crores సంబంధించినటువంటి ఆర్డర్ ఈ సంస్థకు వచ్చింది. అలానే డిఫెన్స్ ఆర్డర్ బుక్ స్టాండ్స్ ఎట్ 11,000 crores. ఈ డిఫెన్స్ ఆర్డర్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్డర్స్ వచ్చినటువంటివి 11,000 crores వరకు ఉన్నాయి. కౌంటర్ డ్రోన్ సిస్టమ్, ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ని కౌంటర్ చేసేటువంటి భార్గవాస్త్రాన్ని డెవలప్ చేసే అసలు ఎంత అందంగా ఉందంటే ఇండియన్ కంపెనీ అయ్యేసరికి మనం ఎప్పుడు విన్నటువంటి పేర్లు నాగాస్త్ర, రుద్రాస్త్ర, అలానే భార్గవాస్త్ర, మనకు తెలిసినటువంటి పేర్లకే మోడర్న్ వెపనరీ అనమాట. ఇదంతా కూడా ఆ పాత పేర్లు మోడర్న్ వెపనరీకి పెడుతున్నారు. మైక్రో మిసైల్ ఇనిషియల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్. ఈ భార్గవాస్త్రకు సంబంధించి మైక్రో మిసైల్ టెస్ట్లో సక్సెస్ అయింది. అంటే డ్రోన్స్ని కౌంటర్ చేసేటువంటి వ్యవస్థ. ఒకవైపు డ్రోన్స్ వీళ్ళే తయారు చేసేస్తున్నారు, మళ్ళీ ఆ డ్రోన్స్ని కౌంటర్ చేసేటువంటి టెక్నాలజీని కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ నాగాస్త్ర ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ డెలివర్ టు ఇండియన్ ఆర్మీ అని చెప్పని కూడా పెట్టారు. లాయిటరింగ్ మ్యూనిషన్. సో ఇది నాగాస్త్ర 1, ఇది నాగాస్త్ర 2 కూడా డెవలప్ చేస్తున్నారు. సో వీళ్ళకి సక్సెస్ స్టోరీ పరంగా చూస్తే కనుక ఈ అంశాలన్నీ ఈ సోలార్ గ్రూప్కి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీ కింద మనం చూడాల్సి ఉంటుంది. దేశంలోనే ఫస్ట్ డిఫెన్స్కి సంబంధించినటువంటి దేశంలోనే మొదటి సంస్థగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 2019లో జర్నీ స్టార్ట్ అయింది. 1996-2000 సంవత్సరంలోనే ఈ సంస్థ యాక్టివిటీస్ని మొదలుపెట్టింది. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత ఇంకా మరింత ఉత్సాహంగా డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఏర్పడింది, మార్గం సుగమైంది. 2006-2011లో ఇది BSc NSCలో లిస్ట్ అయినటువంటి సంస్థ. ఎస్టాబ్లిష్డ్ ఫెసిలిటీస్ ఇన్ జాంబియా అండ్ నైజీరియాలో కూడా చేసింది ఈ సంస్థ. అలాగే 2012-15లో టర్కీలో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో మొత్తం ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఇది ఇండియన్ ప్రైడ్గా చెప్పుకోదగినటువంటి సంస్థ ఈ సోలార్ గ్రూప్. సో ఇప్పుడు వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఈ కొత్త టెక్నాలజీ నాగాస్త్ర ఇండియన్ ఆర్మీకి ఒక అద్భుతమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా దూర ప్రాంతాల్లో, కొండల్లో, లోయల్లో జరిగేటువంటి సర్వైలెన్స్లో మానవ నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చేయడానికి ఈ కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. సో ఒక ఇండియన్ కంపెనీగా డెవలప్ చేసినటువంటి నాగాస్త్ర ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి రక్షణ కవచంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో సోలార్ గ్రూప్ మరిన్ని అస్త్రాలను తయారు చేయడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. టోటల్గా ఇండియన్ ఆర్మీ మోడర్నైజ్ అవుతుందనడానికి ఇది ఒక సంకేతం. డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెద్ద ఎత్తున తగ్గిపోవడానికి కారణం కూడా ఇలాంటి సంస్థలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున రావడం, వాళ్ళు దేశీయంగా డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడగలగడం, కాస్ట్ ఎఫెక్టివ్, ముఖ్యంగా ఖర్చు రీత్యా కూడా తక్కువ ఖర్చులో అయ్యేటువంటి ఆయుధ సంపత్తిని మన వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఇండియన్ ఆర్మీని ఆధునికీకరించడం అనేది పెద్ద ప్రక్రియగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.